వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తున్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే జరుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఏరియల్ సర్వే తర్వాత కామారెడ్డిలో వరదలపై సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం వెంట ఉత్తమ్, పొంగులేటి, సీఎస్, డీజీపీ ఉన్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. సీఎం వెంట ఉత్తమ్, పొంగులేటితో పాటు డీజీపీ కూడా ఉన్నారు. సీఎస్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు, డీజీపీ, సీఎస్ కూడా పాల్గొన్నారు. అయితే సీఎం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఏరియల్ సర్వే అనంతరం కామారెడ్డిలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి సమీక్ష సర్వే నిర్వహించనున్నారు. సమీక్షలో ముఖ్యమంత్రి వివరాలన్నీ కూడా సేకరించేటువంటి అవకాశం కనబడుతోంది. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకి పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. రహదారులు చాలా వరకు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సీఎస్, డీజీపీ ఈ 5గురు కూడా ఏరియల్ సర్వే నిర్వహిస్తూ ప్రభావిత ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ప్రజలకి కూడా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా భరోసా కల్పించాలంటూ కూడా ముఖ్యమంత్రి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. రైట్, ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏరియల్ సర్వే అనంతరం ఏరియల్ సర్వే ద్వారా పంట పొలాలు నీట మునిగినటువంటి పరిస్థితి, అలాగే వరదల ప్రభావిత ప్రాంతాలు ఏ రకంగా దెబ్బతిన్నాయనే పరిస్థితిని అన్నింటినీ కూడా ఏరియల్ సర్వే ద్వారా సీఎం సమీక్షిస్తున్నారు. ఆ తర్వాత కామారెడ్డిలో నెలకొన్నటువంటి ఈ వరదల పరిస్థితిపై కూడా ఒక సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ప్రస్తుతమైతే సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది. ప్రాజెక్టులో నిండు కుండలా మారినటువంటి పరిస్థితి. లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ అంతా కూడా జలకళ సంతరించుకున్న పరిస్థితి. దాదాపు ఈ ప్రాజెక్టులో 7,30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఎత్తిపోతలకు కీలకంగా మారినటువంటి ఈ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ మహేష్ కుమార్ వీరంతా కూడా ప్రాజెక్టును పరిశీలించారు. అక్కడ అధికారులతో పరిస్థితి వాటర్ ఏ రకంగా ఉంది అనే పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించడం జరుగుతుంది. కామారెడ్డిలో ఉన్నటువంటి నిజాం సాగర్ తో పాటు ఇతర ప్రాజెక్టులను కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించబోతున్నారు. దీంతో పాటు అక్కడ ఎటువంటి పరిశీలనలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఎక్కడ డ్యామేజ్ జరిగిందనే అంశాలపైన అధికారులతో ఒక రివ్యూ సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం అయితే లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోగా వస్తుంది కాబట్టి ఆ ప్రాజెక్టులలో ఎస్ఆర్ఎస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా మిడ్ మానేరు, లోయర్ మానేరు తో పాటు ఇటు నిజాం సాగర్, అప్పర్ మానేరు ప్రాజెక్టులన్నీ కూడా ఏరియల్ సర్వే ద్వారా సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే పరిశీలించబోతున్నారు. ఇటు మిడ్ మానేరు కూడా దాదాపు నిండుకుండలా మారింది. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి మిడ్ మానేరులో 16 గేట్లు ఎత్తి నీటినంతా కూడా దిగువ విడుదల చేస్తున్నారు. అక్కడ నుంచి లోయర్ మానేరుకు నీరు చేరుతుంది. ప్రస్తుతం బ్యారేజీల్లో పరిస్థితుల పైన అధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు దానిపైన కొంత బీఆర్ఎస్ నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి మాట్లాడినారు. అదేవిధంగా నీళ్లు నింపితే ఒకవేళ ప్రాజెక్ట్ లో నీళ్లు నింపాలి, ఎత్తిపోతలు కొనసాగించాలని చెప్పి బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో నీళ్లు నింపితే గ్రామాలు కొట్టుకుపోతాయని చెప్పి ఒక సమాధానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా
ప్రాజెక్టులో లోపాలున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉంది, డిజైన్లు అదేవిధంగా నిర్వహణ లోపం ఉందని చెప్పి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ ప్రాజెక్ట్ లో ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు నింపే అవకాశం ఉండదు అని చెప్పి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే ఎల్లంపల్లి ద్వారా గోదావరికి విడుదల చేసినటువంటి లక్షల క్యూసెక్ నీరంతా కూడా ప్రాజెక్టుల ద్వారా గేట్లను ఓపెన్ చేసి కాళేశ్వరం ఉన్నటువంటి అన్నారం, సుందిల్లా, పార్వతి బ్యారేజ్ అన్నింటి కూడా వాటి ద్వారా నీరంతా కూడా దిగువ వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా బ్యారేజ్ లో ప్రస్తుతం అయితే నీటిని నిల్వ చేయడం లేదు. ఆ అంశాలను కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో పాటు ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటి మట్టాలతో పాటు ఒకవేళ అధిక వర్షాలు వస్తే ఎటువంటి పరిస్థితి, లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి చేరుకోబోతున్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి వెళ్లబోతున్నారు. రైట్ సతీష్, అయితే ముఖ్యంగా చూసిన లెక్కలో అంతా కూడా వరదమయంగానే కనబడుతోంది. రహదారులన్నీ దెబ్బతిన్నాయి, మౌలిక వస్తువులు చాలా మందికి కూడా దూరమైనటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఎటువంటి కామెంట్ చేశారు? ఖచ్చితంగా వరదల కొనసాగుతున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి ప్రాంతాల్లో అక్కడ అధికారుల పైన టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇప్పటికైతే చాలా ప్రాంతాలు పంటలు నీట మునిగిపోయాయి. రైతులంతా కూడా పంటలు సాగు చేస్తున్నారు. భారీ ఎత్తున వరదలన్నీ కూడా పంటల్ని నీట ముంచాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇళ్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. చాలా మంది కూడా ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు రహదారులు ఎక్కువగా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో ఈ డ్యామేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్లపైన దాదాపు 5 ఫీట్ల మేర వరద ప్రవాహం కొనసాగింది. చాలా చోట్ల జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఇటు ఎల్లారెడ్డి, కామారెడ్డి సంబంధించినటువంటి ఇంటర్నల్ రహదారులతో పాటు ఇటు జాతీయ రహదారుల కనెక్టివిటీ ఉన్నటువంటి రహదారులుగా పూర్తిగా తెగిపోవడం జరిగింది. చాలా గ్రామాలకు ఇప్పటికి కూడా రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితి. రెడ్ అలర్ట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో మరోసారి వర్షాలు కురిస్తే వాటిని ఏ రకంగా సంరక్షించాలి, ఏ రకంగా వారిని సురక్షిత ప్రాంతాలు తీసుకెళ్లాలి, ప్రాణ నష్టం జరగకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులతో కొంత రివ్యూ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికైతే ఫోన్ ద్వారానే అందరు జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పటికి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఏరియల్ సర్వే అనేది కొనసాగుతుంది. కొంత వర్షం ప్రస్తుతానికైతే కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టింది. కొంత వాతావరణం కూడా అనుకూలించడంతో ఏరియల్ సర్వే మాత్రం ప్రస్తుతం అయితే కొనసాగిస్తున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ఇటు వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు అదేవిధంగా బ్యారేజీలలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఏరియల్ సర్వే ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వీక్షిస్తున్నారు. అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పటికప్పటికి పరిస్థితిని సమీస్తున్నారు. ప్రస్తుతం అయితే వర్ష ప్రభావం ఏ ప్రాంతంలో ఎలాగుంది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంత గైడ్ చేస్తున్నారు. అదేవిధంగా అధికారుల నుంచి పూర్తి సమాచారం తీసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. దీంతో పాటు ఎవరు ప్రజలకు నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే వరద ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సతీష్, అయితే ముఖ్యంగా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టుల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం మూడిట్లో కూడా నిర్మాణ లోపాలు ఉన్నాయి. కాళేశ్వరం డిజైన్లు నిర్వహణ లోపం కూడా ఉంది. సో నీళ్లు నింపితే గనక గ్రామాలు కొట్టుకుపోతాయని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం, అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జలాలకి గుండెకాయ అంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం. సో దీన్ని ఎలా చూస్తున్నారు స్థానిక ప్రజలు? వారు దీని గురించి ఏమైనా చర్చించుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ సీజన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు నింపాలి, రైతాంగారు నీళ్లు అందించాలని చెప్పి ప్రతిపక్షంగా ఉన్నట్టు బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తుంది. అయితే కొంత నీటి ఎదురు సమస్య ఎదురైన సందర్భంలో చాలా మంది రైతులు కూడా ఇక్కడ నుంచి నీరు లిఫ్ట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, అన్ని కూడా ప్రజల్లోకి వెళ్లిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు కుదరదనే అంశాన్ని ప్రజలు కూడా కొంత గ్రహించినట్టుగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, చాలా సందర్భాలు కీలకమైనటువంటి మంత్రులు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎట్టి పరిస్థితుల్లో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. అక్కడ నీటి నిల్వ చేస్తే మాత్రం చాలా గ్రామాలు కొట్టుకుపోతే మేడిగడ్డ బ్యారేజ్ ప్రధానంగా డ్యామేజ్ ఎక్కువ ఉంది. అక్కడ జస్టిస్ ఘోష్ నివేదిక ప్రకారం కావచ్చు,
ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో మేడిగడ్డ వద్ద నీటి నిల్వ చేసే అవకాశం లేదు. నీటి నిల్వ చేసినట్లయితే చాలా గ్రామాలకు ముంపు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రాణహిత గోదావరి నదుల వరద ప్రవాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో నీటిని నిల్వ చేసే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నుంచి నీటిని కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదని చెప్పి కరాఖండిగా చెప్పినటువంటి సందర్భం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే అంశాన్ని మరొకసారి ప్రస్తావించడం జరిగింది. మేడిగడ్డ నుంచి మరొక ప్రాజెక్ట్ అన్నారం బ్యారేజ్ కూడా కొంత డ్యామేజ్ ఉంది. అక్కడ కూడా నీటి నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలుస్తుంది. ఇటు మరొక బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ లో కూడా ప్రస్తుతం అయితే సుందిల బ్యారేజ్ గా పిలుస్తాం. ఆ బ్యారేజ్ లో కూడా నీటి నిల్వ చేయడం లేదు. ఈ 3 బ్యారేజీలు కాళేశ్వరం బ్యారేజ్ లో కీలకంగా బ్యారేజీలుగా చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం అయితే వాటిలో ఉన్నటువంటి లోపాల కారణంగా అందులో నిల్వ చేసే అవకాశం ఉండదు. ఖచ్చితంగా అందులో నుంచి నిల్వ చేయడం కానీ కనపల్లి పంపులు ఇతర పంపుల ద్వారా ఎత్తిపోయడం కానీ ఇది జరగదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలుమార్లు వెల్లడించారు. ఇదే అంశాన్ని మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు వేదికగా ప్రస్తావించడం జరిగింది. ఇక కాళేశ్వరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తుంది. అక్కడ నుంచే ఎత్తిపోతలు కొనసాగించాలని భావించిన నేపథ్యంలో అక్కడ నుంచి ప్రస్తుతం అయితే నీటి ఎత్తిపోతలు కూడా ఆ ప్రాజెక్టు నుంచే కొనసాగుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నే కీలకంగా భావిస్తుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో తుమ్మిడియేటి కావచ్చు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కావచ్చు ఈ 2 ప్రాజెక్టులను చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో ఇటు మేడిగడ్డ బ్యారేజ్ ఒక రకంగా ఇక రానున్న రోజుల్లో మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకునే అవకాశమే లేదని చెప్పి ప్రస్తుతం వారి మాటల ద్వారా స్పష్టమవుతుంది. రానున్న రోజుల్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అదేవిధంగా మిడ్మానేరు వీటి ద్వారానే నీటి తరలింపు అనేది కొనసాగుతుందని మంత్రుల మాటగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో అదే అంశాన్ని ప్రస్తావించారు. మరొకసారి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు కావచ్చు నిర్మాణం కావచ్చు నిర్వహణ లోపాలు కావచ్చు వీటన్నిటి కూడా ప్రస్తావించిన నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ అన్నారు సుందిల బ్యారేజ్ లో నీటి నిల్వలు కానీ అక్కడ నుంచి కన్నపల్లి పంపులు ఇతర పంపుల ద్వారా ఎత్తిపోతలు కానీ కొనసాగవని చెప్పి అర్థమవుతుంది. ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ చేపట్టేటువంటి ప్రాజెక్టులు తుమ్మిడేటి కావచ్చు ఇచ్చంపల్లి కావచ్చు ఈ 2 ప్రాజెక్టుల మాత్రం ద్వారా నీటిని ఎత్తిపోస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మాత్రమే సతీష్ ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి విల్ కమ్ బ్యాక్ టు యూ. సో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన నేపథ్యంలో ముఖ్యమంత్రి హాట్ కామెంట్స్ చేశారు. సో సిపి ఘోష్ కమిషన్ గురించి కూడా చర్చిస్తాం అసెంబ్లీలో అంటూ కూడా ఒక వ్యాఖ్య చేశారు. అలాగే శ్రీపాద ఎల్లంపల్లె గోదావరి జలాలకి గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ అంటూ కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి. మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం 3 బ్యారేజీలు కూడా 3 ప్రాజెక్టులు కూడా నిజంగా నిర్వహణ లోపాలున్నాయి నిర్మాణ లోపాలున్నాయి. వాటిల్లో గనక నీరుని నిల్వ చేస్తే గ్రామాలే కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ కూడా ముఖ్యమంత్రి సెన్సేషనల్ స్టేట్మెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆల్టర్నేట్ వేస్ ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తోంది. ముంపు ప్రాంతాలని తగ్గించే ప్రయత్నం చేస్తోంది అంటూ కూడా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ని మనం అర్థం చేసుకోవచ్చు. కాసేపట్లో కామారెడ్డిలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితిని సంభవించినటువంటి వరదలకు సంబంధించి సమీక్ష నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఉన్నారు మహేష్ గౌడ్ ఉన్నారు సిఎస్ డీజీపీ కూడా ముఖ్యమంత్రి వెంట ఈ పర్యటనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం అంతటినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జరిగినటువంటి నష్టాన్ని రాబోయేటువంటి రోజుల్లో 2 రోజులు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి అధికార యంత్రాంగం నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళకి పలు సూచనలు ఆర్డర్స్ ని పాస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి. వాతావరణం కొంత అనుకూలించిన క్రమంలో తెలంగాణలో నిన్న నుంచి కురుస్తున్నటువంటి అంటే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి నిన్న భారీగా వరదలు వచ్చి సంభవించి అనేక తాల్లో రోడ్లన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు కాస్త వాతావరణం అనుకూలించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఈరోజు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఏరియల్ సర్వే చేస్తున్న క్రమంలో ముఖ్యమైనటువంటి కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిర్వహణ లోపాలు ఉన్నాయి, కాళేశ్వరం డిజైన్లు అలాగే నిర్మాణం అంతా కూడా నిర్వహణ
నిర్వహణ లోపాలు ఉన్నాయంటూ కూడా ముఖ్యమంత్రి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తూ సిపి ఘోష్ నివేదికపై అసెంబ్లీలో క్లియర్గా చర్చిస్తాము అంటూ కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి. అందరూ కూడా ఒక పక్కన ప్రతిపక్షాలు కాళేశ్వరాన్ని కావాలనే బూచిగా చూపిస్తున్నారని విమర్శిస్తున్నప్పటికీ ఒకవేళ గనక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీల్లో నీరుని గనక నిల్వ చేస్తే గ్రామాలే కొట్టుకుపోతాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ప్రజలని కాపాడడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ కూడా ఆయన ముఖ్యంగా వేరే ప్రాంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయ లాంటిది గోదావరి జలాలకి అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు. ఆ విధంగానే నీళ్లని మళ్లించే ఎత్తిపోతలు చేసేటువంటి ప్రణాళికని ప్రభుత్వం ఆలోచిస్తోంది అన్నటువంటి విషయాన్ని అయితే ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. సో ముఖ్యమంత్రి కాసేపట్లో అయితే కామారెడ్డి జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితికి సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉందా అనేది కూడా ఈ సమీక్షతో తెలిసేటువంటి అవకాశం కనబడుతోంది. పూర్తి సమాచారం కమింగ్ బ్యాక్ టు యూ సతీష్. ప్రస్తుతం అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆయన టీం బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లోనే కామారెడ్డి చేరుకుంటారు. కామారెడ్డిలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఏరియల్ సర్వే ద్వారా వీక్షించబోతున్నారు. దీంతో పాటు ఇటు నర్మాల ఎగువమానేరు, ఈ రోజు 5 రైతులు చిక్కున్నటువంటి ప్రదేశం ఎగువమానేరు ఉందో ఆ ఎగువమానేరును కూడా ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించబోతున్నారు. ఏరియల్ సర్వే ఒకవైపు కొనసాగిస్తూనే ఈ ప్రాజెక్టుల పరిస్థితిని, అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏ రకంగా ఉందో వీక్షిస్తూనే మరి కాసేపట్లోనే ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. సమీక్ష సమావేశంలో ఎంతవరకు డ్యామేజ్ ఉంది, ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి, ఏందనేది పరిస్థితి ఏ రకంగా ఉంది క్షేత్రస్థాయిలో అనే అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఒక నివేదిక కూడా అధికారులు సిద్ధం చేసి ఉంచారు. దీంతో పాటు ఇటు ప్రాజెక్టుల పైన ప్రస్తుతం అయితే ఒక చర్చ మాత్రం దారితీస్తుందని చెప్పుకోవాలి. ఈ రోజు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులపై రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కాళేశ్వరం ఒక ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది, కానీ కాంగ్రెస్ మాత్రం ఆ ప్రాజెక్టు ఒక పనికిరాని ప్రాజెక్టుగానే చెప్పుకొస్తుంది. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో మరొకసారి చర్చకు దారితీసేటువంటి అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎత్తిపోతలు కొనసాగించాలి అని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ ఆందోళన కొనసాగిస్తూనే మరొక వైపు జస్టిస్ చంద్రఘోష్ నివేదిక ఆధారంగా తాము లిఫ్ట్ చేయాలని చెప్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరొకసారి రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. కేవలం ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే ఎత్తిపోతలనే కొనసాగనున్న నేపథ్యంలో దీంతో పాటు ఇటు కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులు సమీక్షించబోతున్నారు. పూర్తి స్థాయిలో ఎవరికి కూడా న్యాయం జరిగేలా చూడాలి ప్రతి ఒక్కరికి అని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తానికైతే లోతట్టు ప్రాంతాలు, సురక్షిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే కామారెడ్డి చేరుకోబోతున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ నౌ, కీప్ అప్డేటింగ్ us.